నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మోనికా. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, సింపుల్గా చెప్పాలంటే ఎస్ఐఆర్. ఓటర్ల జాబితాలో తప్పులు సరిచేయడం, కొత్తగా అర్హులైన ఓటర్లను చేర్చడం, మరణించిన వారి ఓట్లు తొలగించడం, సవరణల తర్వాత తుది ఓటర్ల జాబితా విడుదల చేయడమే ఎన్నికల సంఘం బాధ్యత. ఉద్దేశం మంచిదైనా కొద్ది రోజులుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు రచ్చ జరుగుతోంది. దొంగ ఓట్ల లెక్క తేలుస్తామని ఈసీ అంటుంటే బీజేపీ కోసమే ఎస్ఐఆర్ తెచ్చారని ఆరోపిస్తోంది విపక్షం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఎస్ఐఆర్ దుమారం రేపుతోంది. ఎన్నికల ముందు వివిధ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన సాధారణ ప్రక్రియ. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చర్చనీయాంశమైంది. 90 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు తొలగించబడ్డాయి. ముర్షిదాబాద్, ఉత్తర 24 పరగణాలు, మల్దా, నాడియా వంటి జిల్లాల్లో అత్యధికంగా ఓటర్ లిస్ట్ నుంచి పేర్లు గల్లంతయ్యాయి. గతంలో కూడా పలు రాష్ట్రాల్లో ఎన్నికల ముందు ఓటర్ల జాబితాను సవరించినప్పుడు ఓట్ల సంఖ్య భారీగా తగ్గింది. ఇటీవలి కాలంలో జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఫలితాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 2.89 కోట్ల మంది ఓటర్లు, గుజరాత్లో 68.12 లక్షల మంది ఓటర్లు, మధ్యప్రదేశ్లో 34.25 లక్షల మంది ఓటర్లు, రాజస్థాన్లో 31.36 లక్షల మంది ఓటర్లు, ఛత్తీస్గఢ్లో 24.99 లక్షల మంది ఓటర్లు, కేరళలో 8.97 లక్షల మంది ఓటర్లు తొలగించబడ్డారు. ఓట్లు తగ్గడానికి అనేక కారణాలున్నాయి. చనిపోయిన వారి పేర్లు జాబితాలో ఇంకా కొనసాగుతుంటే వాటిని తొలగిస్తారు. అలాగే వలస వెళ్లిన ఓటర్లను తొలగిస్తారు. డూప్లికేట్ ఓట్లను కట్ చేస్తారు. ఒకే వ్యక్తికి 2 లేదా అంతకంటే ఎక్కువ చోట్ల ఓటు ఉంటే ఆధార్ అనుసంధానం ద్వారా వాటిని గుర్తించి తొలగిస్తారు. అంతేకాకుండా తప్పుడు పత్రాలతో ఓటు హక్కు పొందినోళ్లను తొలగిస్తారు. ఉద్దేశపూర్వకంగా తమకు మద్దతిచ్చే ముస్లింలు, మతువా సామాజిక వర్గాల ఓట్లను బీజేపీ డైరెక్షన్లో ఈసీ తొలగిస్తోందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. దీది ఆరోపణలకు బలం చేకూర్చేలా కొన్ని గణాంకాలు ఉన్నాయి. ముర్షిదాబాద్లో 4.55 లక్షల ఓట్లు, ఉత్తర 24 పరగణలో 3.25 లక్షల ఓట్లు, మాల్దాలో 2.39 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. ఆయా ప్రాంతాలన్నీ టీఎంసీ బలంగా ఉన్న ప్రాంతాలే. గతంలో ఆ జిల్లాల్లో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్చబడ్డాయని, వాటిని మాత్రమే తొలగించారని కమలదళం కౌంటర్ ఇస్తోంది. ఇక ఇదే అంశంపై చర్చించడానికి డిబేట్లో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ శేషు గారు. నమస్తే సార్. నమస్కారం సార్. ఈ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో ఈ ప్రక్రియ ద్వారా బెంగాల్లో కావాలనే ఓట్లను తొలగించారని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలో వాస్తవం ఎంత? మౌనిక గారు, గత 22 సంవత్సరాల క్రితం అంటే 2004లో అప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టారు. అంటే ఈ ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమం అప్పుడు చేపట్టారు. దరిదాపు మళ్ళా ఇప్పుడు అదే కార్యక్రమాన్ని బీహార్ శాసనసభ ఎన్నికలకు ముందు మొదటి దశ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపడితే, తర్వాత రెండో దశలో బెంగాల్తో పాటు మరొక దరిదాపు 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ని ప్రారంభించారు. తర్వాత ఈ ఏప్రిల్ నుండి మిగతా రాష్ట్రాల్లో అంటే 3వ దశ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ భారతదేశంలో ప్రారంభమవుతుంది. దాంట్లో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అయితే బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభమైనప్పుడు కూడా ఇదే రకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. అక్కడ కూడా ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీకి సంబంధించినటువంటి ఓట్లను తొలగిస్తున్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారు, తర్వాత ఒక వర్గం ఓట్లను తొలగిస్తున్నారు అనేటటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి.
కోర్టులకు వెళ్ళటం జరిగింది. కోర్టులు కూడా సర్ ప్రక్రియను ఆపటానికి ఇష్టపడలేదు. సర్ ప్రక్రియ కొనసాగించాల్సిందే అనేటటువంటి తీర్పులు వచ్చినటువంటి సందర్భం. మళ్ళీ ఇప్పుడు కూడా మీకు బెంగాల్ ఎన్నికలు, శాసనసభ ఎన్నికలు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 2 దశల్లో జరగబోతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇవే రకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. బెంగాల్లో కూడా దరిదాపు ప్రాథమిక రిపోర్ట్ ఏంటంటే 91 లక్షల ఓటర్లను తొలగించారు అనేటటువంటి ఆరోపణలు. దీంతో మమతా బెనర్జీ స్వయంగా అడ్వకేట్ గా సుప్రీంకోర్టుకు వెళ్లి వాదించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. అయితే ఈ 91 లక్షల్లో తొలగించినటువంటి ఓటర్లలో ఇక్కడ ముఖ్యంగా టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే ఒక వర్గం ఓట్లను, తర్వాత ప్రతిపక్ష అధికార పక్షం అక్కడ టీఎంసీ బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఓట్లను తొలగిస్తున్నారనేటటువంటి ఆరోపణ ఇక్కడ కూడా వినపడుతున్నటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని జ్యుడిషియల్ అధికారులను కూడా నియమించారు. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుందో పర్యవేక్షణ చేయడానికి ఓట్ల తొలగింపు జరుగుతున్నటువంటి క్రమంలో జ్యుడిషియల్ అధికారుల సమక్షంలో జరగాలనేటటువంటి ఒక తీర్పు సుప్రీంకోర్టు ఇవ్వటంతో కొంత అక్కడ సద్దుమణిగిందనేటటువంటి విషయాన్ని గమనించాలి. అయితే ఈ 91 లక్షల ఓట్లలో చనిపోయినటువంటి వాళ్ళే దరిదాపు 34 లక్షల ఓట్లు ఉన్నట్టుగా తేలిపోయింది. మిగతా 60 లక్షల ఓట్లకు సంబంధించి దరిదాపు 60 లక్షల ఓట్లు కదా మనకి అక్కడ న్యాయ పరిశీలనలో పెట్టారు 60 లక్షల ఓట్లను. ఈ న్యాయ పరిశీలనలో పెట్టినటువంటి 60 లక్షల ఓట్లలో 32 లక్షల ఓట్లను తుది జాబితాలో మళ్ళీ చేర్చారు. 27 లక్షల ఓట్లను తొలగించారు. ఈ తొలగించినటువంటి మొత్తం ఓట్లు బెంగాల్కి వచ్చేసరకు తుది జాబితాలో నుంచి తొలగించినటువంటి ఓట్లు 27 లక్షల ఓట్లుగా ఉన్నాయి. అయితే ఈ 27 లక్షల ఓట్లు ఎక్కడ తొలగించారు అనేది మళ్ళా వివాదాస్పదం అవుతుంది. ఎవరు ఓట్లు తొలగించారు అనేది కూడా వివాదాస్పదం అవుతుంది. ఇటీవల మీరు చూశారు మాల్డా లాంటి ప్రాంతంలో ఎంత పెద్ద అల్లర్లు జరిగాయి. అంటే అర్హులైనటువంటి ఓటర్లను తొలగిస్తున్నారనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ఓట్లు తొలగించడానికి వెళ్ళినటువంటి ఎన్నికల అధికారులను, తర్వాత జ్యుడిషియల్ అధికారులను, 7 జ్యుడిషియల్ అధికారులను 9 గంటలు ప్రజలు అక్కడ నిర్బంధం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా. అయితే ఇప్పుడు కూడా మమతా బెనర్జీ చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటి అంటే ఈ పెద్ద ఎత్తున తొలగించినటువంటి ఓట్లలో టీఎంసీకి సంబంధించినటువంటి ఓట్లు, తర్వాత కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లను తొలగించారనేటటువంటి ఆరోపణ చేస్తుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బలంగా ఉన్నటువంటి మైనార్టీల ఓట్లను తొలగించారని, తర్వాత మతువాల ఓట్లను తొలగించారని, రాజ్ బన్షీల ఓట్లను తొలగించారనేటటువంటి ఒక ఆరోపణతో పాటు తర్వాత ఎక్కడెక్కడైతే టీఎంసీ విపక్షాలు బలంగా ఉన్నాయో అక్కడ తొలగించారని చెప్తున్నారు. ఉదాహరణకు మనకి ముర్షిదాబాద్కి వచ్చేసరకు ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతము. అక్కడ దరిదాపు తొలగించినటువంటి ఓట్లు 4.5 లక్షల ఓట్లు ఉన్నాయి. 4.55 లక్షల ఓట్లను ఒక ముర్షిదాబాద్ ప్రాంతంలో తొలగించినటువంటిది. ఇది సహజంగా తృణమూల్ కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి ఏరియా, తర్వాత ముస్లిం మైనార్టీలు ఉండేటటువంటి ఏరియా. తర్వాత వచ్చేసరికి ఉత్తర 24 పరగణ జిల్లాలకు సంబంధించినటువంటి ఓట్లు కూడా 3.25 లక్షల ఓట్లను, ఇక్కడ కూడా మైనార్టీలు ఎక్కువగా ఉన్నారు, తర్వాత టీఎంసీ బలంగా ఉంది, ఇక్కడ ఓట్లను తొలగించారు. తర్వాత మాల్డా, ఇటీవల అల్లర్లు జరిగాయని చెప్పాను కదా, మాల్డాలో కూడా దరిదాపు 2.39 లక్షల ఓట్లను తొలగించారు. ఇక్కడ మాల్డాలో మీకు మైనార్టీలతో పాటు కాంగ్రెస్ కూడా ఇక్కడ బలం ఉంటుంది. కాంగ్రెస్ ఇక్కడ బెంగాల్ రాష్ట్రంలో ఒకే ఒక్క లోక్సభ స్థానం గెలిస్తే కాంగ్రెస్ పార్టీ దక్షిణ మాల్డాలో గెలిచింది. కాంగ్రెస్ కూడా ఇక్కడ బలంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వాళ్ళ ఓట్లు తొలగించారని. తర్వాత దక్షిణ 24 పరగణ జిల్లాలో 2.23 లక్షల ఓట్లు తొలగించారు. తర్వాత నాడియా జిల్లాలో కూడా 3 లక్షల ఓట్లు, దరిదాపు 2.98 లక్షల ఓట్లను తొలగించారు అనేటటువంటి ఒక ఆరోపణ. అంటే మనకి స్పష్టంగా ఈ తొలగించినటువంటి ఓట్లలో తృణమూల్ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి అంటే మాకు సంబంధించినటువంటి ఓట్లు, మేము బలంగా ఉన్నటువంటి ఏరియాల ఓట్లు, తర్వాత కొన్ని పర్టికులర్ సెక్షన్కి సంబంధించినటువంటి ఓట్లను తొలగించారు అనేటటువంటి ఒక అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సర్కి సుప్రీంకోర్టు కూడా అడ్డుపడొద్దని చెప్తుంది. ఎందుకనంటే ఓటర్ల జాబితా ప్రక్షాళన చేయాలి. ఇన్ని సంవత్సరాలుగా, దరిదాపు 24 సంవత్సరాలుగా దేశంలో ఓటర్ల జాబితా ప్రక్షాళన చేయకుండా ఎన్నికలకు వెళుతున్నామంటే దాంట్లో ఏం పారదర్శకత ఉంటుంది? కాబట్టి సర్ ప్రక్రియ కొనసాగాల్సిందే, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కొనసాగాల్సిందే. కానీ అభ్యంతరాలు ఎక్కడ వస్తున్నాయంటే ఇంకొక 20 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి రాష్ట్రంలో ఇంకా సర్ ప్రక్రియ ద్వారా ఓట్లను తొలగించే కార్యక్రమం చేస్తున్నారంటే ఏమనుకోవాలా? కాబట్టి ఇదంతా ఎన్నికలు జరగటానికి ముందే
చేసి ఉంటే బాగుండేది అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే, తర్వాత ఎక్కడో ఎన్నికల కమిషన్ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుంది అనేటటువంటి ఆరోపణలకు బలం చేకూర్చేటటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఆ సంఘటనలు ఏంటంటే మరి ముఖ్యంగా బెంగాల్ లాంటి రాష్ట్రానికి వచ్చినప్పుడు, అదేవిధంగా ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో కూడా 90 లక్షలకు పైగా ఓట్లను తొలగించినటువంటి సందర్భంలో అక్కడ కూడా స్టాలిన్ ప్రభుత్వం కోర్టుకు వెళ్ళింది. స్టాలిన్ ప్రభుత్వం అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసింది. అయితే ఇక్కడ మనం బెంగాల్కి వచ్చేసరికి మనం చూడాల్సినటువంటి విషయం ఏంటంటే, కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్నటువంటి తీరు కూడా అక్కడ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటట్టుగా, ఇరికాటంలో పెట్టేటట్టుగా ఉండటంతో ఈ సర్ ప్రక్రియ కూడా, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కూడా వివాదాస్పదంగా మారిపోయింది. మీరు చూడండి, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాంగలోనే బెంగాల్లో సిఎస్ని మార్చారు, డీజీపీని మార్చారు, కలకత్తా సిపిని మార్చారు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మార్చారు. 4 కీలకమైనటువంటి ఆఫీసర్లను ఏకపక్షంగా ఎన్నికల కమిషన్ మార్చేసింది. సహజంగా ఎప్పుడైనా అధికారులను మార్చడం అంటే ఆరోపణలు వస్తున్నప్పుడు, వాళ్ళు పక్షపాతంతో వ్యవహరిస్తారనుకున్నప్పుడు, అక్కడ ఉన్న అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారనే ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే తొలగించాలి. కానీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించటం, ఈ 4 కీలకమైనటువంటి ఆఫీసర్లను ఎన్నికల కమిషన్ తొలగించటం, మరి ముఖ్యంగా అక్కడ భారతీయ జనతా పార్టీ బెంగాల్ రాజకీయాల్లో కీలకంగా ఉండటంతో ఈ అన్ని ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భంలో ట్రాన్స్పరెన్సీగా జరగాల్సినటువంటి ఒక ప్రక్రియ వివాదాస్పదంగా మారిపోయింది అనేటటువంటి విషయం మనకి చాలా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నప్పుడు రాజ్యాంగబద్ధమైనటువంటి ఎన్నికల కమిషన్, స్వతంత్రంగా పనిచేయాల్సినటువంటి ఎన్నికల కమిషను పార్టీలకు అనుకూలంగా కాకుండా నిజంగా ఓటర్ లిస్టు ప్రక్షాళన చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదేవిధంగా మనకి 3వ దశ ప్రారంభమవుతుంది ఏప్రిల్ నుంచి. దాంట్లో తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఈ సర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అనుకుంటున్నటువంటి సందర్భంలోనే ఎన్నికల కమిషన్ ఒక మ్యాపింగ్ చేసింది ముందే. ఆ మ్యాపింగ్ చేస్తున్నటువంటి క్రమంలో దరిదాపు తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల ఓట్లు తొలగించడానికి అవకాశం ఉంది అనేటటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఈ 50 లక్షల్లో ఒక్క హైదరాబాద్, సెంట్రల్ తెలంగాణలోని 20 లక్షల ఓట్లు తొలగించారు. ఇది కూడా వివాదాస్పదంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు హైదరాబాదు, పాత బస్తీ, తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ముస్లిం మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడే ఎక్కువ ఓట్లను తొలగించేటటువంటి క్రమంలో ఖచ్చితంగా తెలంగాణలో జరగబోయేటటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కూడా వివాదాస్పదంగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక సెంట్రల్ తెలంగాణ కాకుండా మిగతా మొత్తం తెలంగాణలో 30 లక్షల ఓట్లు తొలగిస్తారనేటటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. కాబట్టి బెంగాల్ లాంటి ఒక సెన్సిటివ్ ప్లేస్లలో, బెంగాల్ లాంటి ఒక కీలకమైనటువంటి రాష్ట్రాల్లో ఈ సర్ ప్రక్రియను చేపట్టినప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది అనేటటువంటి అభిప్రాయాలు కలుగుతున్నాయి. అయితే అక్కడ తొలగించినటువంటి ఓట్లు స్పష్టంగా మనకి 27 లక్షల ఓట్లను ఓటర్ల జాబితా నుండి తొలగించారు అని అంటే దాంట్లో మెజారిటీ ఓట్లు అక్కడ తృణమూల్ కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి ఏరియాల్లో తొలగించడం అనుమానాలను బలపరుస్తుంది. అదేవిధంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, అంటే మైనారిటీలకు సంబంధించినటువంటి ఓట్లను తొలగించడం కూడా అనుమానాలకు బలం చేకూరుస్తున్నటువంటి అంశంగానే మనకి కనపడుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఓటర్ల ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఏ రాష్ట్రంలో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగినా, మీరు బీహార్లో జరిగినా లేకపోతే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో జరిగినా, మనకు వస్తున్నటువంటి ప్రాథమిక అంచనాల ప్రకారంగా మనం చూస్తున్నటువంటి లిస్టు చూస్తే ఎక్కువగా దీంట్లో చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లే ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని గమనించాలి. బీహార్లో అదే జరిగింది. మీకు వెస్ట్ బెంగాల్లో కూడా, బీహార్లో కూడా దరిదాపు 27 నుంచి 28 లక్షల ఓటర్లు చనిపోయిన వాళ్ళే ఉన్నారు. అక్కడ 56 లక్షల ఓట్లు తొలగిస్తే, మీకు బెంగాల్లో కూడా తొలగించారు, ప్రాథమిక రిపోర్ట్ ప్రకారం తొలగించారన్న 91 లక్షల్లో కూడా 34 లక్షలు చనిపోయినటువంటి వాళ్ళే ఉన్నారు. అంటే మేజర్గా చనిపోయినటువంటి ఓటర్లే ఉన్నటువంటి సందర్భం. కానీ తొలగించినటువంటి ఓట్లలో ఆరోపణలకు తావిచ్చే విధంగా ఉన్నది కాబట్టి భవిష్యత్తులో జరగబోయేటటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజను, రాబోయే రోజుల్లో ఇతర రాష్ట్రాల్లో జరిగేటటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్స్లలో ఇలాంటి ఆరోపణలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా పైనే ఉందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏది ఏమైనా బెంగాల్లో జరుగుతున్నటువంటి ఈ సర్ ప్రక్రియ చాలా వివాదాస్పదంగా మారింది. ఆ వివాదాస్పదంగా మారటానికి ఎన్నికల కమిషన్ వ్యవహరించినటువంటి తీరు ఒక కారణమైతే, అక్కడ మొదటి నుంచి ఇది వివాదాస్పదంగా మారిపోయింది. అక్కడ బిఎల్ఓలు కూడా ఎన్నిక ఈ తొందరగా చేయాలనేది, అంటే అక్కడ హరీబరిగా చేశారండి. ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా
కొంత టైం ఇచ్చి చేయకుండా ఎన్నికలకు ముందు చేపట్టటము, లేకపోతే తొందరగా చేపట్టేటటువంటి క్రమంలో అక్కడ బిఎల్ఓలు కూడా అనాసక్తి ప్రదర్శించటంతో ఇలాంటి వివాదాలు తలెత్తాయి. భవిష్యత్తులో ఇట్లాంటి వివాదాలు తలెత్తకుండా మిగతా రాష్ట్రాల్లో పారదర్శకంగా ఈ ఓటర్ల లిస్టు ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా పైన ఉంది. ఇప్పటి వరకు 2 రాష్ట్రాల్లో జరిగినటువంటిది, ఇటు బెంగాల్లో రేపు జరగబోతున్న ఎన్నికలు కానీ, అటు బీహార్లో జరిగినటువంటి కానీ పూర్తిగా ఆరోపణలు వచ్చాయి. ఎన్నికల కమిషన్ ని బాధ్యులుగా చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఓటర్ల లిస్టు ప్రక్షాళన జరిగింది. కొన్ని టార్గెటెడ్ గ్రూప్స్ ఓట్లు తొలగించారనేటటువంటి ఆరోపణలు అయితే బలంగా కనపడ్డాయి. బట్ వాటికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కేంద్ర ఎన్నికల కమిషన్ పైనే ఉందనే విషయాన్ని గమనించాలి మనం. ఎస్ సార్. సో ఇప్పుడు ఈ సర్ ప్రక్రియ అనేది మీరు అన్నట్టుగా పారదర్శకంగా జరగకపోతే మాత్రం నిజంగా అక్కడ టీఎంసీకి ప్లస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా, బీజేపీకి మైనస్ అయ్యి. ఇప్పుడు మీకు బెంగాల్ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశంగా ఏం మారింది? తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి దీదీ మమతా బెనర్జీ అక్కడ సర్ ప్రక్రియ ద్వారానే ఇక్కడ గెలవటానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి ఆరోపణను పెద్ద ఎత్తున తను ప్రతి ఎన్నికల సభలో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది కదా. తొలగించినటువంటి ఓటర్లకు హామీగా మద్దతుగా నిలబడతాము అనేటటువంటి చెప్తున్నారు కదా. తర్వాత ముఖ్యంగా ఇక్కడ తొలగిస్తున్నటువంటి ఓట్లు అక్కడ మైనార్టీ వర్గాలైనటువంటి మతువాలవి, మైనార్టీ వర్గాలైనటువంటి ముస్లిం మైనార్టీ వర్గాలకు సంబంధించినవి, రాజ్బంషీల ఓట్లను తొలగిస్తున్నారనేటటువంటి ఒక ఆరోపణ వస్తున్నటువంటి నేపథ్యంలో మేజర్గా తర్వాత రెండోది ఈ సర్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సందర్భాల్లో ఒక మాట చెప్తుంది. ఏం చెప్తుంది? ఇప్పుడు బెంగాల్లో ప్రతిపక్ష నేత అయినటువంటి సువేందు అధికారి కూడా అదే మాట చెప్తున్నాడు. బెంగాల్ నుంచి అక్రమంగా వలస వచ్చినటువంటి ఓట్లను వేయాల్సిందే అని చెప్తున్నాడు కదా. అంటే సర్ ప్రక్రియ అనేది వాళ్ళ పౌరసత్వాన్ని నిర్ధారించేటటువంటి ప్రక్రియ కాదు అని గుర్తుపెట్టుకోవాలి మనం. బట్ ఇది పౌరసత్వాన్ని నిర్ధారించేటటువంటి ప్రక్రియ కాదు. వాళ్ళు ఓటర్లుగా ఉన్నారా లేరా, ఆ ప్రాంతంలో నివసిస్తున్నారా లేదా, వాళ్ళు నిజమైనటువంటి ఓటర్లా కాదా అనేటటువంటి ఒక చెక్ చేసే ప్రక్రియ తప్ప బట్ ఆ ఓటు ఇచ్చేది పౌరసత్వం ఆధారంగా అనేటటువంటి ప్రక్రియ కాదు కదా ఇది. కాబట్టి బంగ్లాదేశ్ నుండి వలస వచ్చినటువంటి వాళ్ళు అక్రమంగా ఓటర్ లిస్టులో ఓటు సంపాదించుకుంటే వాళ్ళని తొలగించాల్సిందే. మీరు అటు బీహార్లో కానీ ఇటు వెస్ట్ బెంగాల్లో కానీ అట్లాంటి వాళ్ళ సంఖ్య చాలా మార్జినలైజ్ గా ఉంది, చాలా మినిమం గా ఉంది. మీరు ఊహించినంతగా లక్షల స్థాయిలో వాళ్ళ ఓటర్లు లేకపోవడంతో బట్ అది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ అది ప్రజల్లోకి పెద్దగా పోటలేదు, బలమైనటువంటి ఆరోపణగా కూడా నిలబడలేకపోతుంది. అక్రమ వలసదారులను ఏరివేస్తాము అని అంటే అక్రమ వలసదారులను నిర్ధారించే ప్రక్రియ సర్ కాదు, పౌరసత్వం ఇచ్చేటటువంటి ప్రక్రియ సర్ కాదు. కాబట్టి సర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద ఓటర్ల లిస్టు ప్రక్షాళన చేసేటటువంటి కార్యక్రమం. దాంట్లో చనిపోయినటువంటి వాళ్ళని తొలగించటం, తర్వాత డూప్లికేట్ ఓట్లను తొలగించటం, తర్వాత ఒకటి కంటే ఎక్కువ ఓటింగ్ ఉన్నటువంటి వాళ్ళని తొలగించటం, అలాగే దేశ పౌరులు కానటువంటి వాళ్ళు ఓటర్ల జాబితాలోకి ఎక్కి ఓట్లు పొందినటువంటి వాళ్ళని తొలగించటం. బట్ అది ఎంత అనేది తేలిందా? అటు బీహార్లో చాలా మినిమం గా ఉంది, ఇటు వెస్ట్ బెంగాల్లో కూడా మినిమం గానే ఉంది కదా. వాళ్ళు చెప్తున్నంత లార్జ్ స్కేల్లో లేదు కదా. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వమో లేకపోతే భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి ఆరోపణలకు బలం ఎక్కడ దొరుకుతుంది అనేటటువంటిది. అందుకే నేను ఏమంటున్నానంటే సర్ ప్రక్రియ కొనసాగాల, కానీ ఎన్నికలకు ముందే కొనసాగాల. కానీ ఇప్పుడు నెక్ ఆఫ్ ద మూమెంట్ లో మీరు మొత్తము ఎన్నికలు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో, ఇంకొక 20 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి రాష్ట్రంలో ఇంకా మీరు ఓటర్ లిస్టు ఫైనలైజ్ చేయకపోతే ఎవరు జాబితాలో ఎవరు ఉన్నారనేది ఒక గందరగోళం ఏర్పడితే అది ఓటింగ్ ప్రక్రియను దెబ్బతీస్తుంది. అసలు యాక్చువల్ గా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా మోటో ఏమి ఉండాలా? ఓటింగ్ శాతాన్ని పెంచేటట్టుగా ఉండాలా. బట్ ఈ ప్రక్రియ అంతా కూడా ఓటింగ్ శాతాన్ని దెబ్బతీసేటటువంటి ప్రక్రియగా కనపడట్లేదా మనకి? కాబట్టి ఇది ఒక పకడ్బందీగా నిర్వహించాల్సింది, ఎన్నికలకు ముందు నిర్వహించాల్సింది, ఆరోపణలు రాకుండా పారదర్శకంగా నిర్వహించాల్సినటువంటి ఒక ప్రక్రియ. కానీ అటు బీహార్లో కానీ ఇటు వెస్ట్ బెంగాల్లో కానీ ఆరోపణలకు తావిచ్చే విధంగానే ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఈ ప్రక్రియను చేపట్టింది అనేది వాస్తవంగా కనపడుతుంది. ఇప్పుడు మీరు 27 లక్షలు తొలగించినా, వెస్ట్ బెంగాల్లో 30 లక్షలు తొలగించినా వస్తున్న ఆరోపణలకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నటువంటి సమాధానం ఏంటి? ఆ సమాధానం పారదర్శకంగా ఉండాలి, ఆ సమాధానం సహేతుకంగా ఉండాలి అనేది ఇక్కడ టిఎంసీ ఆరోపణ చేస్తున్నట్టుగా
కొన్ని వర్గాల ఓట్లను టీఎంసీ ఆరోపణ చేస్తున్నట్టుగా వాళ్ళు బలం ఉన్నటువంటి ఏరియాలో పెద్ద ఎత్తున ఓట్లు తొలగిస్తున్నారంటే, బట్ జాబితాను చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాథమిక రిపోర్ట్ను చూస్తే ఆ విధంగానే కనపడుతుంది. మీకు ముర్షిదాబాద్లో ఓట్లు తొలగించటమైనా, లేకపోతే ఉత్తర పరగణ జిల్లాల్లో ఓట్లు తొలగించటమైనా, మాల్డాలో ఓట్లు తొలగించటమైనా, లేకపోతే మతువాలో ఓట్లు తొలగించటమైనా, ముస్లిం మైనార్టీలో ఓట్లు తొలగించటమైనా, రాజ్బన్షీలో ఓట్లు తొలగించటమైనా ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తుంది అనేది వాళ్ళు ఇచ్చినటువంటి ప్రైమరీ రిపోర్ట్ను బట్టి తెలుస్తుంది. కాబట్టి బట్ అట్లాంటి ఆరోపణలు రాకుండా సర్ ప్రక్రియ మిగతా రాష్ట్రాల్లో కూడా కొనసాగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏప్రిల్ నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమవుతున్న ప్రక్రియ కూడా పారదర్శకంగా ఉండాలి, జవాబుదారితనంగా ఉండాలి, పకడ్బందీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్ సార్. సో ఈ సర్ ప్రక్రియ ద్వారా సరైన ఓటర్లు ప్రభావితం అవుతున్నారంటారా? ఈ నిజంగా డూప్లికేట్ చనిపోయిన వారి ఓట్లు మాత్రమే తొలగించబడుతున్నాయా? అంతే. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ లో మనం చూస్తే మొత్తం తొలగించినటువంటి ఓట్లలో మెజారిటీ ఓట్లు చనిపోయినటువంటి ఓట్లే కనపడుతున్నాయి మనకి. చనిపోయినటువంటి ఓట్ల తర్వాత అడ్రస్ దొరకనటువంటి ఓట్లు లక్షల్లో కనపడుతున్నాయి. అంటే వలస పోవటమో లేకపోతే అక్కడ ఉండకపోవటమో అనేటటువంటి ఓట్లు ఎక్కువగా కనపడుతున్నాయి. థర్డ్ స్టేజ్లోకి వచ్చాక ఏం కనపడుతున్నాయి అంటే డూప్లికేట్ ఓట్లు కనపడుతున్నాయి. మనకి ఈ మూడే మేజర్ పార్ట్స్ కనపడుతున్నాయి తప్ప, బట్ కేంద్ర ప్రభుత్వం ఆరోపణ చేస్తున్నట్టుగా అక్రమ వలసదారులు ఓట్లు సంపాదించి వాళ్ళు లార్జ్ స్కేల్లో ఉన్నట్టు ఎక్కడా మనకు కనపడట్లేదు. కాబట్టి బట్ ఈ ప్రక్రియలో ఎక్కువగా మనకు కనపడుతుంది ఏంటంటే చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లే ఎక్కువ కనపడుతున్నాయి. వాటిని తొలగించడంలో ఏ పార్టీకి అభ్యంతరం ఉండదు. కాకపోతే ఒకప్పుడు దొంగ ఓట్లు వేసుకోవడానికి అవకాశం ఉండే, రిగ్గింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండే, కానీ ఈవీఎంల సిస్టమ్ వచ్చిన తర్వాత ఇది మినిమైజ్ అయిపోయింది. బాగా తగ్గిపోయినటువంటి క్రమంలో చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లను ఎన్నికల ఓటర్ల జాబితా నుంచి తొలగించడంలో పెద్దగా అభ్యంతరాలు ఉండకపోవచ్చు, ఉండాల్సినటువంటి అవసరం లేదనేది నా అభిప్రాయం. సరే, ఈ సర్ ప్రక్రియ ద్వారా ఓటర్ల ప్రక్షాళన అంటే ఈ ఓన్లీ తొలగించడం మాత్రమేనా? అడిషన్ అనేది ఉండదా? సో కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి కానీ ఫామ్ 8 ద్వారా కొత్తగా ఎలిజిబిలిటీ 18 సంవత్సరాలు దాటినటువంటి ఓటర్లందరూ కూడా కొత్త ఓటర్గా చేర్చడానికి అవకాశం ఉంటుంది. బట్ ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక కట్ ఆఫ్ డేట్ ఇస్తుంది. ఆ డేట్ లోపల అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఎన్నికల చివరి దాకా అంటే అక్కడ లోకల్ బాడీస్ ఉంటాయి, కలెక్టర్స్, లేకపోతే బిఎల్ఓస్, వీళ్ళ ఆధ్వర్యంలో కొత్త ఓట్లను చేర్చుకునేటటువంటి ప్రక్రియ కూడా ఉంటుంది. బట్ ఈ సర్ ఇంటెన్సివ్ కిందకి అది రాదు. బట్ దానికి ఒక స్పెషల్ యంత్రాంగం, జిల్లా యంత్రాంగమే కొత్త ఓట్లను చేర్చుకునేటటువంటి కార్యక్రమం ఉంటుంది. దానికి ఒక కట్ ఆఫ్ జిల్లా యంత్రాంగం ఇస్తుంది. ఆ లోపలనే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫామ్ 8 ద్వారా 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా వచ్చేటటువంటి హక్కే. కానీ సర్ ప్రక్రియలో కొత్త ఓట్లను చేర్చడం అనే కార్యక్రమం ఏమి ఉండదు. బట్ ఇది ప్రక్షాళనగా ఓటర్ల లిస్టుని ప్రక్షాళన చేసేటటువంటి కార్యక్రమం. ఆ ప్రక్షాళనలో ఉన్నటువంటి అంశాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అంశాలే, కానీ కొత్త ఓట్లను ఈ సర్ ప్రక్రియ ద్వారా చేసేటటువంటి కార్యక్రమం కాదు. బట్ అక్కడ లోకల్ గవర్నమెంట్స్ ఆ ప్రక్రియను కొనసాగిస్తాయి. ఎస్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. స్పెషల్ డిబేట్లో పాల్గొనేందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.